హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా నేను అనుకుంటున్నాను. ఏంటబ్బా ఇక్కడికి వచ్చే రేంజ్ స్క్వేర్ మాల్ అనుకుంటున్నారా? నెల్లూరులో రేంజ్ స్క్వేర్ మాల్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ మాల్ అనుకుంటాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎంజీబీ మాల్. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను, మూవీ టికెట్స్ కోసం అక్కడ పోయాను. ఒకసారి చూడకపోతే షార్ట్స్లో ఉంటుంది, ఒకసారి పోయి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చాను. ఎంతో బాగుందంటే మాల్ చెప్పాల్సిన లేదు, అంతా బాగుంది. కానీ కస్టమర్స్ అనే వాళ్ళు లేరు ఇక్కడ. ఇంకా నేను టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి నేను ఎంక్వైరీ చేశాను. ఇక్కడ కనుక్కుంటే థర్డ్ ఫ్లోర్లో సినిమా థియేటర్ ఉందన్నారు. సర్లే అనేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూసేమో చాలా స్క్రీన్స్ ఉన్నాయి. నాకు డీజేటీలు 2 మూవీ టికెట్స్ కావాలనేసి అడిగాను. ఇక్కడ అడిగితే హౌస్ఫుల్ సార్ అని చెప్పారు. సరే ఇంకో మూవీ ఏమైనా ఉందా అనేసి కనుక్కోవడానికి పోతే అసలు అక్కడైతే హౌస్ఫుల్ అని బోర్డే వేసేసారు, అల్లో లేదు అసలు లోపలికి. ఇక్కడ ఏ పక్క పోయినా అంతా ఒకేలాగా ఉంది. ఇక్కడ థియేటర్ ఒకేలా ఉంది, మాల్ ఒకేలాగా ఉంది, కింద ఏది చూసినా ఒకేలాగా కనపడుతుందండి మీకు. సో మీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి అయితే చూసుకొని, యానిమేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. దాని తర్వాత మేము ఇక్కడ ఏమైనా మాల్లో ఖాళీ చేతులతో పోతే బాగోదనేసి ఇక్కడ మేము తినేదానికి కేక్ చెప్పేసాము. కేక్ అంత బాగలేదు, అయినా పర్లేదు అనేసి నేను ఇంకా తినేసాను. దాని తర్వాత మేము ఇంకేమైనా ఆర్డర్ పెడదామనేసి చూస్తే కేకే బాగాలేదు కదా, ఇక్కడ ఇంకెందుకు అనేసి ఇంకా బయలుదేరేసాము ఇక్కడ నుండి. ఇంకా సర్లేని ఇక్కడ నుండి మేము బయలుదేరేసాము. బర్కాస్ అనే రెస్టారెంట్ మండి అయితే చాలా ఫేమస్ అంట అండి. సర్లే లోపలికి వెళ్ళి ఒక పట్టేద్దామనేసి ఇంకా మేము రెడీగా ఉన్నాము. ఇక్కడ మాకు కొంచెం డౌట్గా ఉంది, ఎందుకంటే నెల్లూరు వాళ్ళు కారం అనేది కొంచెం తక్కువ తింటారు, మనం తిరుపతి వాళ్ళు కారం అనేది కొంచెం ఎక్కువ తింటాము. సర్లే అనేసి ఒక లుక్ వేసాము, సూపర్గా ఉండింది. కింద కూర్చుందాం పైన కూర్చుందాం అనేసి కొంచెం థింక్ చేస్తున్నాము, అయినా పర్లేదు అనేసి కింద కూర్చునేసాము. మండి చూడండి ఎంత బాగుందని, చూస్తుంటే నోరు ఊగిపోతుంది అసలు. మాకు కొంచెం డిసప్పాయింట్ ఎక్కడైనామంటే మేము జ్యూసీ లాలీపాప్ చెప్పాము, అది కొంచెం కారం అనిపించేసింది. కొన్ని పెయింటింగ్స్ చూడండి ఎంత బాగుందో. సర్లే ఇక్కడ కట్ చేసి వచ్చామండి. ఇక్కడ ఎంతో బాగుందో చూడండి. తిరుపతిలో అలాగైతే అసలు లేదు. తిరుపతిలో మేము అసలు వెళ్ళలేకపోయినాము. ఫస్ట్ డే చూసి భయం వేసేసి బయటకు వచ్చేసాము. అందుకే నెల్లూరులోనే విజిట్ చేయాలనేసి, కంపల్సరీ విజిట్ చేయాలనేసి వచ్చామండి. దాని తర్వాత ఇక్కడ ప్రైజెస్ చూడండి ఎంత చీప్గా ఉన్నాయో. స్లిప్పర్స్ మనకి 300కే ఉన్నాయి. సెంటు బాటిల్స్ అయితే 100 రూపీస్, 70 రూపీస్, 75 రూపీస్, 150కే ఉన్నాయి. షర్ట్స్ అయితే 400, 399, 499. చాలా బాగుంది ఇక్కడ. మాకు సర్లే అనేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అన్నీ ఏరేస్తున్నాడు ఇక్కడ. సర్లే అనేసి నేను ఇంకా నాకేమైనా నచ్చదా అనేసి నేను ట్రై చేస్తున్నాను, చూద్దామనేసి. అటు ఇటు చాలా టైంపాస్ అయితే చాలా ఎక్కువ అవుతుంది ఇక్కడ. సర్లే అనేసి నేను ఇక్కడ మీకు ఒకసారి రౌండ్ వేద్దామనేసి చూడండి. ప్యాంట్స్ అయితే 699, షూస్ అయితే 299 అండి. ఇక్కడ మీకు మోడల్ అనేసి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ టైప్స్ ఆఫ్ షూస్, టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అయితే జూడోకి అయితే విజిట్ అవ్వండి. తిరుపతిలో వచ్చేసి 1 మంత్ తర్వాత పోండి. 1 మంత్ వరకు మీకు చాలా రద్దీగా అనేది ఉంటుంది. సెంటు బాటిల్స్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో వచ్చేసి మీకు స్కై బ్లూ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సెంటు బాటిల్స్. లేడీస్కి అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఐబ్రోస్, లిప్స్టిక్స్ అన్నీ ఉన్నాయి. నాకు దాని గురించి అంతగా తెలీదు. సో మేము ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళే ముందు ఒకసారి అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటున్నాము. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, అది నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళేప్పుడు వాడు ఒక మాట చెప్పాడు, మేము మీకు బిల్ ఇవ్వము అనేసి. ఏంటబ్బా బిల్ ఇవ్వట్లేదు అనేసి వెయిట్ చేశాను. సర్లే అనేసి నాకు ఫోన్కి వచ్చిందండి. ఇంకా కట్ చేస్తే నెల్లూరు మురళీకృష్ణ స్వీట్ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఇక్కడ స్వీట్స్. ఇక్కడ మెయిన్ ఫేమస్ అంటే ఏం ఫేమస్ అనేది మీకు కొంచెం డౌట్ వస్తుంది కదా, చెప్తాను వినండి. ఇక్కడ ఏం ఫేమస్ అంటే మనకి మలై కాజా అనేది చాలా పాపులర్ అండి మురళీకృష్ణలో. నెల్లూరు పెద్దారెడ్డి పులుసు ఎలాగో ఇక్కడ నెల్లూరులో మురళీకృష్ణలో మలై కాజా అంత ఫేమస్ అండి. ఇక్కడ మీ విదేశాల నుండి మనకి ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ నుండి ఇక్కడ నుండి మనకి ఆర్డర్స్ పోతాయి. నేను ఇక్కడ కనుక్కున్నాను. దాని తర్వాత బ్రెడ్ హల్వా అయితే క్యాక్ ఉంటుంది, కానీ నేను తీసుకోలేదు. నాకు నచ్చింది ఏమేమి ఉన్నాయని నేను ఆర్డర్ పెట్టుకుంటూనే ఉన్నాను. నేను 2 బాక్సులు తీసుకున్నాను ఇక్కడ మలై కాజాలు. దాని తర్వాత నేను ఇక్కడ డిఫరెంట్ స్వీట్స్ ఏమైనా ఉన్నాయి స్పెషల్ అని అడిగాను. చాలా ఉన్నాయని చెప్పారు. ఏమేమి ఉన్నాయని ఒక్కొక్కటి పార్సల్ చేశాయని చెప్పాను. సర్లే అనేసి ఒక థమ్స్ అప్ 3 బాక్సులు పార్సల్ అని చెప్పాను. ఇక్కడ నాకు చిన్న ట్విస్ట్ ఉంది, నాకు గుండె పగిలినంత బిల్ అయింది ఇక్కడ. మీరే చూడండి ఎంత అవుతుందో.
చూశారు కదండీ ఎంత బిల్ అయిందో 770. నా గుండె పగిలిపోయింది. ఇది చూసి నేను ఇంకా సరే బయటకు వచ్చినాను. ఇక్కడ టీ చాలా ఫేమస్ అంటే తాత కాడ. తాత ఏమో చాలా స్పీడ్ ఉన్నాడు, 150 స్పీడ్లో పోతున్నాడు. ఇది తీసుకొని మా ఫ్రెండ్కి ఇచ్చేసాను టీ తాగమనేసి. నాకు బాదం పాలు అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ. ఇంకా బాదం పాలు అయితే నేనైతే అసలు నా బాదం పాలు లేకపోతే అసలు ఈవినింగ్ టైమ్స్లో ఉండలేను, అంత ఇష్టం నాకు. ఇంకా బాదం పాలు తాగినాక తాత సూపర్ అని చెప్పాను. ఇక్కడ నుంచి మాకు మూవీ టికెట్స్ దొరికినాయండి లాస్ట్కి. M1 సినిమాస్ అంట మాకు ఇక్కడ టికెట్స్ అయితే దొరికాయి. అసలు ఏంటబ్బా ఇది థియేటర్ ఎంత పెద్దది ఉంది అనేసి లోపల వెళ్ళి ఒకసారి చూద్దామనేసి పోయినాము. ఎంత బాగుందంటే చూడండి, ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్దది. సర్లే అనేసి ఇంకా మేము మూవీకి ఎంతసేపు ఉంది అనేసి లోపలికి వెళ్తే ఒక్కరు లేరు. ఇక్కడ కరెక్ట్ టైమింగ్కి వస్తారంట, మనలాగా తిరుపతిలో 10 minutes ముందు రారు. కామెడీ సీన్ అయితే చూపిస్తాను, వినండి. చూశారు కదా సీన్ ఎంత కామెడీగా ఉన్నిందో. అంతేనండి, ఇంకా లాస్ట్కి అయితే సినిమా చూసేసాను. పోతూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.